Hi students, welcome to our channel. Today we will discuss 10th class first chapter real numbers loni exercise 1.1 లో 5th sum చూద్దామా. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది 5th sum. What has given in this question ma? Check whether 6 power n can end with the digit 0 for any natural number n. చూడండి, ఏదైనా న్యాచురల్ నెంబర్ ఉన్నప్పుడు 6 పవర్ n వాల్యూ మనం తీసుకుంటే ఏంటంట ఇక్కడ మనకు కెన్ ఎండ్ విత్ 0, ఇక్కడ 0తో ఎండ్ అవ్వాలంట. ఆ విధంగా అవుతుందా? అయితే ఆ నెంబర్ ఏంటి ఒకసారి చెక్ చేయండి అని అడిగారు మనల్ని. చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ద న్యాచురల్ నెంబర్స్ మా? కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ కదా. సో 1తో స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ n వాల్యూలో 1 తీసుకున్నాను. ఏమొస్తుందమ్మా? 6 1 జా 6. అదేవిధంగా 2 తీసుకున్నాను. 6 6 36, అగైన్ 6 క్యూబ్ తీసుకున్నాను. 216. ఇక్కడ మనకు 1's ప్లేస్ 6 వస్తుందమ్మా. సో ఆ విధంగా మనకు 6 పవర్ n వాల్యూ మనకు ఇక్కడ ఎండింగ్లో 1's ప్లేస్లో 0 రావాలంట. సో ఆ విధంగా రావాలి అంటే అసలు రూల్ ఏంటమ్మా? వి నో దట్ ఇఫ్ ఏ నెంబర్ ఎండ్ విత్ 0 then 2 and 5 are both its prime factors. 2 and 5 రెండు ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రెండు ఉంటే ఏ నెంబర్ అయినా ఎండింగ్లో మనకు 0 వస్తుంది అనమాట. అర్థమైందా మీకు? 2 and 5 రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉంటే ఆ ఇచ్చినటువంటి నెంబర్లో ఎండింగ్ విత్ 0. సో ఈ విధంగా అవుతుంది. 6 పవర్ n తీసుకోండి. సో 2 3 దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమో వస్తాయమ్మా? బై ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రకారం మీకు తెలుసు కదా, ఎవరు ఎన్ని రకాలుగా చేసినా వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి యూనిక్గా ఉంటాయి. ద ఆర్డర్ కెన్ బి చేంజ్డ్, దట్స్ ఇట్. సో దీని యొక్క ప్రైమ్స్ ఎలా ఉంటాయమ్మా? యూనిక్గా ఉంటాయి. సో ఇక్కడ 6ని మనం ఎవరు ఎన్ని రకాలుగా చేసినా 2 into 3నే ఉంటుంది. సో ఒక ప్రైమ్ నెంబర్ అయితే ఉంది. సో 5 అనేది లేదు. సో దట్స్ వై 6 పవర్ n కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. సో ఈ విధంగా దాన్ని మనం రాయాలమ్మా. స్టెప్ బై స్టెప్ మనం రాద్దాం, ఓకేనా? సో ఫస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వి నో దట్ ఇఫ్ ఏ నెంబర్ కెన్ ఎండ్ విత్ 0 దెన్ 2 and 5 బోత్ ఆర్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 and 5 బోత్ ఉండాలన్నమాట. సో ఇక్కడ 2 మాత్రమే ఉంది మనకు. 5 వచ్చే 2 3 జా 6 కాబట్టి, ఓకేనా? సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? 2 పవర్ n ఇంటూ 3 పవర్ nగా రాయొచ్చు కదా. సో 2ని 2 టైమ్స్ తీసుకున్నా, 3ని 3 టైమ్స్ తీసుకున్నా మనకు 5 అనేది రాదు. సో అదే మనం ఇక్కడ 1 by 1 స్టెప్ బై స్టెప్ రాద్దామా. సో లెట్స్ గో టు ది ఆన్సర్. చూడమ్మా, వి నో దట్ మనకు తెలుసు కదా, we know that అదే రాద్దాం. we know that if a number end with 0 then 2 and 5 both are its prime factors. మనం ఏదైనా నెంబర్ని దాని యొక్క ఎండింగ్లో 0 ఉండాలి అంటే ఆ నెంబర్కి 2 and 5 రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉండాలి. సో ఆ విధంగా ఉందో లేదో చూద్దాం మనం. 6 పవర్ n ఈ 6ని ఏ విధంగా రాయొచ్చమ్మా? వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి. 2 3 జా 6. సో హోల్ పవర్ n. సో దీన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తాం మనం? 2 పవర్ n ఇంటూ 3 పవర్ n. సో n వాల్యూ 2 తీసుకున్నా 1 తీసుకున్నా మనం. సో మనకు 2 ఒక్కటే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా వస్తుంది. మనకి ఏమి రావాలి? 2 రావాలి అండ్ 5 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉంటేనే మనకు ఎండింగ్లో. సిన్స్ 6 పవర్ n హ్యాస్ ఓన్లీ 2 యాజ్ ఏ prime but not 5 లేదమ్మా ఇక్కడ. సో
That's why, so 6 power n cannot end with 0, end with the digit 0 for any natural number n. సో దీంతో ఈ క్వశ్చన్ మనకు కంప్లీట్ అయిపోయిందమ్మా. సో ఈ క్వశ్చన్ కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.